వెల్కమ్ టు క్యూబ్ టీవీ అండ్ డైలీ కల్చర్ ఛానల్స్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక అరుదైన వ్యక్తి ఉన్నారు. సీనియర్ హీరో నాగార్జున గారికి పర్సనల్ మేకప్ మ్యాన్గా పనిచేసి చాలా సంవత్సరాలు, ఆ తర్వాత అనుష్క హీరోయిన్గా పంచాక్షరి అనే సినిమాని నిర్మించి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల గ్యాప్ తోటి ఇప్పుడు తనే నిర్మాతగా, తనే దర్శకుడిగా తన కుమారుడు తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 24నే ఆ సినిమా మాధవే మధుసూదన ఆ టైటిల్ తోటి విడుదలవుతోంది. సో ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా తన టేస్ట్ ఏమిటో తెలియజేసిన ఆయన ఇప్పుడు డైరెక్టర్గా ఏం చేయబోతున్నాడనే కుతూహలాన్ని ఆ ట్రైలర్ రేకెత్తించింది. సో ఆ సినిమా మేకింగ్తో పాటు ఆయన సుదీర్ఘ దాదాపు నాలుగు దశాబ్దాల పైనే ఆయన సినిమా జీవితాన్ని, అందులోని కొన్ని ఆసక్తికరమైన అంశాలని ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే చంద్ర గారు. నమస్కారం మూర్తి గారు. బొమ్మదేవర రామచంద్రరావు గారు. సో పూర్తి పేరుతో కంటే మాకు చంద్ర గారి బాగా పరిచయం. సో చాలా సంతోషం, చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు. పంచాక్షరి తర్వాత మీకు మాకు మధ్య కనెక్షన్ కట్ అయింది. సో మళ్ళీ అది 2010 అనుకుంటా. 2010 రిలీజ్ అయినండి. 13 ఏళ్ళు గ్యాప్, 13 సంవత్సరాల తర్వాత ఇలా మళ్ళీ మీరు ఒక సినిమాతోటి, అది దర్శకుడుగా పరిచయం అవుతూ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఎలా అనిపిస్తూ ఉంది మీకు? అంటే ఇప్పుడు ఈ సినిమాని మీ అబ్బాయిని హీరోగా పెట్టి మీరు కావాలంటే వేరే వాళ్ళని డైరెక్టర్గా పెట్టి మీరు సినిమా తీయచ్చు. సో మీరే డైరెక్టర్ అవుతారు, వెతడం పైగా రచన కూడా మీరే దీనికి. సో ఎందుకు ఇది? ముందుగా 13 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని మీరందరూ ప్రభు కానీ, మీరు కానీ, అందరూ కలిసి జర్నలిస్టులు కానీ, ముత్తు కానీ, ఆ ర్యాంపు ఇప్పుడు వరకు మీ గుండెల్లో ఉన్నానంటే నేను నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. నేను నిజంగా చాలా సంతోషం. అంటే మేమందరం కూడా మన చంద్ర గారనే అనుకుంటాం. అది ఇంకా మీరు కంటిన్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మా చంద్ర అది చాలా గర్వంగా కూడా ఉంది. మీ మనసులో ఇంత స్థానం సంపాదించుకున్నాను ఇప్పుడే తెలుస్తుంది అందరు జర్నలిస్టుల మధ్య మాట్లాడుతుంటే. సో దానికంతా నేను కృతజ్ఞతై ఉంటాను. ఇంకోటి ఏంటంటే 13 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటానికి ఒక రీజన్ ఉంది. అప్పుడు నాగార్జున గారితో మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సినిమాలు చేస్తూ మళ్ళీ ఆపి నాగార్జున గారికి రామదాస్ కానీ లేకపోతే కొన్ని సినిమాలు ఆయనతో ట్రావెల్స్ అవ్వాల్సి వచ్చింది. ఆ ట్రావెల్తో కొద్దిగా గ్యాప్ తీసుకున్నమాట వాస్తవం. తర్వాత సరైన కథ దొరక్క మళ్ళీ అప్పటికప్పటికి రోజులు మారిపోతూ మంచి డైరెక్టర్లు, కొన్ని ఇండస్ట్రీలో మార్పులు స్టార్ట్ అయింది వాస్తవానికి. చాలా మారిపోయినాయి. అది మీకు తెలిసిందే కదా. ఇప్పుడు అందులో ఇప్పుడు వద్దులే, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని చేద్దాం సినిమా. మధ్యలో సినిమా అనుకున్నాను, అది పట్టాలు ఎక్కలేదు. సో ఏంటంటే ఈ గ్యాప్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ నేను ఒక కథను తయారు చేసుకుంటాం మనసులో. ఒక కథ అది ఎప్పుడో పుట్టింది. ఈ గ్యాప్లో ఆ కథ తయారు చేసుకుంటూ, ఈ కథ నేనే డైరెక్షన్ ఎందుకు చేయాలి అనుకున్నారంటే, ఈ కథ నేను ఒక 20 సంవత్సరాలుగా ఊహించుకున్నా. 20 ఏళ్ళలో బట్టి. అది ఇంకోటి ఏంటంటే నాకు అంతగా పేపర్ మీద రాయటం అలవాటు కాదు. అసలు నేను చదువుకుంది 8th క్లాస్ అప్పుడు డిస్కంటిన్యూ చేసి నేను 43 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వెళ్ళిపోయేటప్పటికి ఆ టైంలో ఉన్న చదువుని ఇప్పుడు మళ్ళీ అది రాయటం ఎక్కించుకుంటాం అని కాకుండా అది మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. కథ అయితే టోటల్గా ధారాళం కథ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది ఉంటుంది. కానీ అది నేను పేపర్ మీద అంటే నేను పెట్టుకోలేకపోయాను. సో అట్లా ఎప్పుడన్నా పడుకున్నప్పుడు ఈ సీన్ ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది, అట్లా ఊహించుకుంటూ ఇది ఎవరో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఇంకా టైం కుదిరింది నాకు బాగా. టైం కుదిరి ఆ సినిమాలు ఈ సినిమాలు అన్నీ చూసుకుంటూ ప్రజెంట్ సినిమాలు కూడా చూసుకుంటూ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇప్పుడు. మేము చేసినప్పుడేమో ఈ 10 ఏళ్ళ గ్యాప్లో సినిమాలు వేరు. ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు చాలా మార్పులు వచ్చినాయి అన్ని ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, యూట్యూబర్ కానీ, ఇది చూసినా కూడా. ఇప్పుడు మనం సినిమా చేయాలంటే చాలా జాగ్రత్త చేయాలి.
ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, దాంట్లో విచిత్రమైనవి వస్తున్నాయి, చాలా కంటెంట్ మన చేతిలో ఉంది కంటెంట్ ఉంది. ఇప్పుడు ఆ కంటెంట్ని వదిలేసి మన సినిమాకి రావాలి. సినిమా తీస్తే ఈ కంటెంట్ వదిలేసి డబ్బులు పెట్టుకొని థియేటర్ రావాలి. ఎందుకు రావాలి? ఈ కంటెంట్ వదిలేసి డబ్బులు పెట్టి సినిమా థియేటర్కి వచ్చి నా సినిమాని ఎందుకు చూడాలి అంటే ఏదో ఒక విచిత్రమైన కంటెంట్ ఉంటే కానీ మనం బలంగా రాలేమని చెప్పి, సో ఆ కంటెంట్ తయారు చేసుకొని కొంతమంది హీరోల దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్గా ఓకే, అంటే ఫస్ట్ మీ అబ్బాయి కాదు, మీ మైండ్లో కాదు అబ్బాయి కాదు, అంత ఈజీగా ఎలా పెడతాను, ఎవరైనా బిజినెస్ పాయింట్ అని ఆలోచిస్తారు కదా సినిమాని. కాకపోతే ఏంటంటే చంద్ర ప్రొడ్యూసర్గా ఓకే అంటే నేను అనుకున్నా, వాళ్ళు అనుకున్నారో అనుకోలేదో తెలియదు, కానీ చంద్ర ప్రొడ్యూసరు ఓకే, డైరెక్టర్ అంటున్నాడు, కథ అయితే బాగుంది, కానీ డైరెక్షన్ ఏంటి, ఈయనే డైరెక్ట్ చేస్తున్నాడా, చేయగలడా లేదా, అంతే కదా, ఎవరికైనా సహజంగా వచ్చేది ఆ డౌట్ వస్తుంది కదా. అట్లా కొన్ని నాతో చెప్పలేకపోయారు, ఇది వాస్తవం. నాకున్న ర్యాంపోకి బాగానే ఉండేది, అంత వినేవాళ్ళు కదా, బాగానే ఉన్నాను, కానీ ఈ విషయం చెప్పలేక ఒక ఆగుదాం చంద్రరావు 2 నెలలు 3 నెలలు ఇట్లా ఏదో మీకు పరిచయం ఉన్న వాళ్ళందరూ టచ్ చేశారా? ముందర అంటే కొంతమంది అంటే ఆ కథకు సూట్ అయిన వాళ్ళు, అట్లా కథకు సూట్ అయిన వాళ్ళని వెళ్ళి ఇది ఒక 20-25 ఇయర్స్ కుర్రోడు చేయాల్సిన కథ. ఓకే, అంతేగాని ఆ కుర్రోడి నుంచి దాటి వెళ్ళలేదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా కథకి కాదు, కథ సెట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ కథ కొత్త వాళ్ళని పెట్టి తీయడానికి ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు, ఈ మా అబ్బాయినే పెట్టి ఎందుకు తీస్తున్నాను అనుకున్నప్పుడు నేను ఈ కథ ఆ 1-2 హీరోలు తప్ప వేరే వాళ్ళు ముట్టుకుంటే కుదరదు, అలాంటి టాప్ హీరోలు చేసే కథ కాదు. ఓకే, ఒక ఫ్రెష్ ఫేస్ లాగా ఉండాలి, పెద్ద ఇమేజ్ ఉండకూడదు, పెద్ద ఇమేజ్ ఉండకూడదు. అది ఎతికితే బయట వాళ్ళతోనే వెళ్ళాలి నేను వాస్తవానికి, అంతే కదా. బయట హీరోని ఎవరైనా మంచి చూసి మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించుకొని. సో మీ కాంపౌండ్ హీరోలకి ఎవరికి చెప్పలేదు? సెట్ కాదు అది, కాంపౌండ్ కూడా సెట్ కాదు అంటే ఆ కథ బాగా ఇంకా ఆల్రెడీ మెచ్యూరిటీ చేసిన హీరో కూడా ఉండకూడదు. స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఉండకూడదు, 1-2 సినిమాలు చేసిన వాళ్ళు తప్ప. బేసిక్గా 5-6 సినిమాలు చేసేవాళ్ళు కథ అడగట్ల, స్క్రీన్ మీద చూసేవాళ్ళకి కొత్తోడైతేనే అది ఉంటుంది. ఊహించుకోకూడదు ఆ క్యారెక్టర్ని, హీరో క్యారెక్టర్ కనిపించాలి. అతని ప్రీవియస్ సినిమాలు కానీ డ్యాన్సులు కానీ ఆ ఇమేజ్ ఉంటే డ్యామేజ్ అయిపోతుంది కదా. అలాంటి కథ రాసుకున్నా. అప్పుడు ఇప్పుడు ఎవరిని చేసినా హీరోయిన్ చేసినా రిస్కే నాకు, కొత్త హీరోయిన్ ప్లస్ హీరోయిన్ మట్టికి పక్కాగా కొత్త అమ్మాయి కావాలి. మళ్ళీ హీరో ఒకళ్ళు ఎవరన్నా రావుకోరా పెట్టుకున్నా హీరోయిన్ మట్టి పక్కాగా కొత్త అమ్మాయి ఉండాలి, ఆ అమ్మాయికి ఇమేజ్ ఉండకూడదు, స్క్రీన్ ప్రజెంట్ ఎక్కడ కనపడదు అని నా ఉద్దేశం, నా కథ నేను అనుకుంది. అప్పుడు మా అబ్బాయిని ఆ రిస్క్ ఏదో అంతే కదా జనరల్గా. ఇప్పుడు మా అబ్బాయిని ఓ సినిమా ఏదో స్క్రీన్ మీద చూసుకున్నాను, నా తృప్తి. ఏ సినిమాలో? ఇప్పుడు మాధవే మొదలుస్తున్నా అలా అనుకో, తృప్తి పడతానికి. అంతమంది అబ్బాయి ఎక్కడ అసలు ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో కూడా తెలియదు అడిగి, కానీ లోపల వాడికి ఉంది సినిమాలో యాక్ట్ చేయాలని. అది నేను ఎప్పుడు నా దగ్గర ఎప్పుడు బయటపడలా, నేను ఎప్పుడు అని అడగల. సరే ఒకరోజు కార్లో వెళ్తా సో ఎవరిని పెట్టినా రిస్కే కదా, 100% రిస్కే కదా అండి. ఇప్పుడు మీకు తెలియదే ఉంది, ఇప్పుడు రిస్క్ తెలుస్తుంది కదా నాకు. ఆ రిస్క్ ఏదో అబ్బాయిని పెట్టి చేద్దాం. సో మనం అనుకున్న దానికి రీచ్ అయితే ఇది సక్సెస్, లేదనుకుంటే 23-24 ఏళ్ళు చిన్న కుర్రోడు ఎంఎస్ చేస్తే రేపు అయిపోతే ఎంఎస్కి యూకే వెళ్ళిపోయాడు అనుకోండి, ఓ 2 ఇయర్స్ ఎంఎస్ చేసుకుంటాడు, సెటిల్ అయిపోతాడు. సో ఆ ప్రాబ్లం లేదు, అలా ఊహించుకున్నాను. బై ఛాన్స్ క్లిక్ అయ్యాడు అనుకోండి కంటిన్యూ అవుతాడు. సో ఆ ప్రిపరేషన్ చెప్పి అది అట్లా అబ్బాయిని ట్రావెల్. మీరు చెప్పినప్పుడు తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందని 100% నేను ఆయన అడిగాను, బాబుని అడిగా, తేజ్ని అడిగితే తేజు ఒకసారి వాడికి నిజమా అబద్ధమా అనేది అర్థం కాల. నిజంగా అడుగుతున్నాడా లేకపోతే నన్నేమో టెస్ట్ చేద్దాడా అన్నట్టు పెట్టాడు ఫేసు. సరే చూసి సరే రేపు ఎల్లుండి అయినా చెప్పరా అన్నా. నేను నిజమే చెప్తున్నాను నాన్న, రేపు ఎల్లుండి ఆలోచించుకొని చెప్పు, టైం తీసుకో అంటే. తర్వాత వాళ్ళమ్మ నిజమే నాన్న తెల్లారు అడిగితే లేదు నాన్న చెప్పింది నిజమే, జోక్ కాదు
మామూలుగా 8:30 అనుకోండి, 8:30కి కామన్ అలవాటు 3 పెగ్స్ మందు వేసుకుంటాం. అంటే బయటికి వెళ్ళి అలా ఉండదు, ఇంట్లోనే వేసుకుంటాం. మా మిస్సెస్ చెప్తుంది సీరియస్గానే చెప్తున్నాను నేను. వాడికి కూడా సీరియస్ అని చెప్పు. ఒకళ్ళు సీరియస్గా చేయాలంటే జిమ్కి వెళ్ళాల్సి వస్తుంది, డ్యాన్సింగ్ కోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, డైలాగ్ కోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్గా ఇవన్నీ ఒక 1 year వరకు చేసిన తర్వాత కానీ మళ్ళీ నేను యాక్షన్ సీన్ చేయటానికి అయ్యి ప్రిపేర్ అవ్వాలి. ఈ లోపల నా కథ వాటిలో కూర్చుంటాను, ఇవన్నీ చేస్తాను అంటే బట్ టఫ్గానే ఉంటుంది. అక్కడ వచ్చి నాన్న అది చేయను ఇది చేయను అంటే కుదరదు. మళ్ళీ చెప్పించేయాలి అని వాళ్ళ అమ్మకి చెప్తే, వాళ్ళ అమ్మ చెప్తే లేదు అంటే లేదు చేస్తానమ్మా, సీరియస్ అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ అడిగితే ఏమన్నా అంటాడు. కొద్దిగా ఇంట్లో రఫ్గానే ఉంటాను. మీకు తెలియదు అంటే అప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాను, ఇప్పుడు ఆ వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారు అనుకోండి, ఈడ జనాలని ముసలోడు ఈడని తీసి ఉంటాడు అనుకుంటారని కొద్దిగా బిల్డప్ చేసి వైట్ షర్ట్ వేసుకో. ఇది జనాలకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఉన్నది చెప్తున్నాను, జెన్యూన్గా నేను చెప్తాను. నేను చూసేవాళ్ళకి కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని ముసలోడు ఈడేం చేసి అనుకున్నా, ముసలోడిని కాదురా బాబు కుర్రోడిని చెప్పడం గురించి డ్రెస్ అపియరెన్స్ కొంచెం చేంజ్ చేస్తుంది కదా, అంతే, అంతకంటే ఏం లేదు. వాయిస్ కానీ మనసు కానీ అంతా ఒకటే. దాని తగ్గట్టు అట్లా ప్రిపేర్ అయిపోయాడు, కష్టపడ్డాడు, ప్రీ వర్క్ చేసుకున్నాడు. స్క్రీన్ మీద కొత్త కుర్రోడు చేసినట్టు కనపడ్డు. నేను పేపర్ మీద రాసిస్తాను, చూశాను, ట్రైలర్లో చూశాను నేను. ట్రైలర్లు, సాంగ్స్ అన్ని సాంగ్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి, రివ్యూస్ కూడా బాగా రాశారు సాంగ్స్కి. అట్లా అనంతరాముతో 2 పాటలు రాపించుకున్నా. శ్రీమణి ఒక పాట, శ్రీ సిరాజ్ అని చెప్పి నీ నవ్వే సిరి అని తమిళ్ మన ఇక్కడ హైదరాబాదే కానీ చెన్నైలో ఉన్నాడు, ఆ కుర్రాడితో రాపించు. 4 తర్వాత రాజు సుందరంతో ఒక సాంగ్ చేయించా, కొరియోగ్రఫీ. బృందాతో ఒకటి చేయించా, ఒకటేమో మా రఘు మాస్టర్, ఒకటి ఎస్ మాస్టర్. అంటే 4 సాంగ్స్ 4 ఇచ్చా. అంటే ఒకరికే ఇవ్వచ్చు కానీ వేరియేషన్ కనపడదని, 4 రకాలు కనిపించాలి స్క్రీన్ మీద. అన్ని లొకేషన్స్ అవి చాలా బాగుంటాయి. అంటే ప్రాణం పెట్టి చేశా. తర్వాత స్క్రీన్ పైన వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఏమనుకుంటారు ఏంటి అనేది కాదు కానీ. అంటే ఇప్పుడు మీరు దగ్గరుండి నాగార్జున గారితో కలిసి ట్రావెల్ చేసినప్పుడు కానీ, మిగతా సినిమాలు చేసినప్పుడు కానీ, మీరు చూసి దగ్గరుండి ఎలా అంటే డైరెక్షన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ కదా. 24 శాఖల్ని సమన్వయం చేసుకుంటూ, సో మీ మనసులో ఉన్న కథని స్క్రీన్ మీదకి రావడానికి షాట్లు ఎలా పెట్టాలి అనే దగ్గర నుంచి అంతా కూడా ఒక కొత్త కిందే లెక్క. సో అది ఎలా అనిపించింది మీకు డైరెక్షన్ అనేది? మంచి క్వశ్చన్ ఇది. డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల కథ ఉంది వచ్చేసి డైరెక్షన్ చేస్తా అంటే ఇది కాదండి. డైరెక్టర్ అనేవాడు ప్రతిదీ కూడా అంటే ఎవరైనా తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కెమెరా ఆడియన్ చెప్పించేది కెమెరా చెప్తున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కెమెరా ఆడియన్స్ కాబట్టి మనం కెమెరా అనుకోండి ఇక్కడ నటింప చేయాలి, అది తెలుసుకోవాలండి. డైరెక్టరు ఆర్టిస్ట్ వెనకుండి కెమెరాని చూడాలండి. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్ట్ వెనక అంటే ఆర్టిస్ట్ కనపడాలి. అక్కడ వాడేం ఫీల్ అవుతున్నాడు, ఇదేం చెప్పాడు ఆడేం ఫీల్ అవుతాడు, వీడు చెప్పిన డైలాగ్కి ఆడియన్ అనేవాడు ఎలా రియాక్షన్ అవుతాడు అనేది తెలుసుకోవాలండి. ఆర్టిస్ట్ వెనక డైరెక్టర్ ఉండాలి ఎప్పుడు కూడా. బ్యాక్ సైడ్ యాక్ట్ చేస్తున్నప్పుడు స్టార్ట్ కట్టు చెప్పే ముందు కూడా అక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా దృష్టిలో కూడా ఆలోచించాను. నేను అనుకున్నాను. నాకు మసూన్ రావు గారు కానీ, నేను చేసిన పెద్ద డైరెక్టర్తో చేశానండి. దాసనారాయణ రావు గారితో కానీ, మసూన్ రావు గారు, ప్రత్యేకాత్మ గారు, అంటే ఇప్పుడు ఏందో భూమి పుట్టినప్పుడు పుట్టాడు అనుకుంటాం కానీ రాఘవేంద్రరావు గారు చేశాను. పెద్దలతో చేశారు. దాసనారాయణ రావు గారితో 6-7 సినిమాలు చేశారు. పెద్ద సినిమాలు, ప్రేమాక్షం ఏంటి, ఇవే మా నాగేశ్వర గారు ఉన్న సినిమాలన్నీ అసిస్టెంట్గా పనిచేశాను. ఆయన థీరీ ఎలా ఉంటుంది, ఆయన పెట్టే షార్ట్స్ ఎలా ఉంటాయి. ప్రేమాభిషేకంలో ఒక గొప్ప సీన్ చూశాను. శ్రీదేవి గారిది జయసుధ గారి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి సెట్లో ఆ కాంట్రవర్సీ ఒకళ్ళు ఎట్లా తీసుకుంటున్నాడు అంటే అవన్నీ మైండ్లో ఉన్నాయండి. వాళ్ళు యాక్టింగ్ చేసి నాగేశ్వర గారు కానీ అవన్నీ అంటే సీన్కు తగ్గట్టు ఎలా షార్ట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, కెమెరా యాంగిల్ ఏంటి,
ఎందుకు క్రెయిన్ వేస్తారు. సో ఇది కూడా మీకు లెర్నింగ్ ప్రాసెస్. లర్నింగ్ ప్రాసెస్ అంటే బాగా అప్రోచ్ చేసి అంటే మేకప్ వేసి వెళ్ళిపోయి చెట్టు కింద అక్కడ కూర్చొని అట్లా ఉండేవాడు కాదు. ఒకవేళ సెట్ బాయ్ ఒకళ్ళిద్దరు ఏదన్నా సోపాలు పట్టుకోవాలంటే గప్పకని సోపాలు పట్టి చేయటం, కెమెరామ్యాన్ ఏదన్నా టక్మన్ ఒక లైట్ జరపమంటే లైట్ జరపటం, అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదన్నా కావాలంటే పరిగెత్తుకెళ్ళి తీసుకురావటం, ఇవన్నీ అందరికి తెలిసినాయండి. ఇప్పుడు ఆడియన్స్కి తెలియపోవచ్చు కానీ అందరూ జూనియర్ ఆర్టిస్టులు వచ్చారనుకోండి, జూనియర్ డైరెక్టర్ కొద్ది చంద్ర జూనియర్ ఆర్టిస్టులని అటు ఇటు పెట్టవా, అటు చదవా, లేకపోతే ఇటు రన్నింగ్ పంపించవా, అట్లా ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఉండేవాడిని. వాళ్ళిద్దరితో బాగుండేవాడిని. అట్లా కెమెరామ్యాన్ కూడా చాలామందిని చూశాను నా ఎక్స్పీరియన్స్లో. విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఎంబి రఘు దగ్గర నుంచి, శరత్ అని వీళ్ళు అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు అండి. వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద కెమెరామెన్స్ అండి. వాళ్ళు లైటింగ్ ఎలా పెడతారు ఏంటి అంటే రాను మార్పు అనేది టెక్నాలజీ మారిపోయినప్పుడు వచ్చింది అనుకోండి. అసలు ఏంటి మనిషిని ఎందుకు ఇంత ఇంత టైం లైటింగ్ చేస్తారు, ఎందుకు కెమెరామెన్ హాఫ్ కట్ షాట్ పెట్టుకున్నాడు, ఎందుకు క్లోజ్కి వెళ్ళాడు, ఎందుకు సజెషన్కి వెళ్ళాడు, ఇవన్నీ అడుగుతూ ఉండేవాడు, నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఇక రామ్ గోపాల్ వర్మ గారు వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అది వేరు. అప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఒకటి వర్మ దగ్గరకు వచ్చేవాడికి మళ్ళీ మారిపోయింది. వర్మ గారి దగ్గరకు వచ్చేటప్పుడు స్టడీ క్యామ్లని అవన్నీ ఇవన్నీ శివ దగ్గర నుంచి. అంటే రాము గారు నాకు ఎస్ఎస్ క్రియేషన్ దగ్గర నుంచి తెలుసు. అది యార్లగారు సురేంద్ర గారు చేశారు కదా. క్షణక్షణం కాదు, క్షణక్షణం దుర్గా ఆర్ట్స్, రైట్, దుర్గా ఆర్ట్స్, రావు గారి ఇల్లు అని చెప్పి ఎస్ఎస్ క్రియేషన్లో దానికి దగ్గర నేర్చుకుంటాకు వచ్చేవాడు వర్మ. ఆయన ఎవరు వర్మ అంటే ఎందుకు క్లోజ్ ఏర్పడిందంటే మా సౌండ్ ఇంజనీర్ గారి అబ్బాయి కొద్ది ప్రత్యేక కృష్ణరాజు గారు కొద్ది ప్రత్యేకంగా చూసేవాళ్ళం వర్మని. అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ శివ అనౌన్స్ చేశారు. చేసేటప్పటికి అప్పుడు దాకా ఏంటి షూ వేసుకోకూడదు, ఒక క్రమశిక్షణ ఉండేది. ఆఫీస్కి వస్తే షూ వేసుకోకూడదు, బయట ఉండాలి, ఏదో కొన్ని ఉండేవి. ఇక్కడ ఏమైపోయింది రూల్స్, ఇక్కడ ఏ రూలు లేదు అసలు. ఈయన వచ్చిన తర్వాత ఆయన ఏ రూలు పాటించాడంటే ఆ రూలే కాదు. ఇక అక్కడి నుంచి స్టడీ క్యామ్లని అవని ఇవని ఈ పోర్ట్లని ఒరిజినల్ ఫైట్లని మళ్ళీ ఒక యాంగిల్లోకి వెళ్ళిపోయా. ఇక అక్కడి నుంచి వచ్చేసి కొత్తగా ఒకరోజు మేకప్ అంటే అంతకుముందు ఏముంది, ఏదో కొట్టంగానే అక్కడ చిన్న బ్లడ్ ఉండేది, ఊరికి అట్ట వేసేసేవాళ్ళం, అది అయిపోయింది. ఇప్పుడు అట్ట కాదు, అది కొడితే అది పెదిం పగిలిపోయినట్టే కావాలన్నాడు. ఎందుకంటే ఏదో కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఏంటి అది కొంచెం డిఫికల్ట్ ఏంటి ఆలోచిస్తున్నా అంటే మరి ఇదంతా ఏంటంటే అప్పుడు అట్లా కాదని ఆయన నాకు బుక్స్ ఇచ్చాడు. వర్మ ఇవి ఈ మెటీరియల్ ఇది ఇచ్చాడు సార్, బుక్స్ తెచ్చిచ్చి. అప్పుడు ఒక స్టూడెంట్ మళ్ళీ స్టూడెంట్ మేకప్ స్టార్ట్ చేశాను. చేస్తూ దానికి ఎవరు కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు అసిస్టెంట్ అంతా మా కామన్గా పరిగెత్తడం రావటం. కానీ ఆ సినిమా ఎలా చేసామో తెలియదు, అయిపోయింది, పెద్ద హిట్ కొట్టింది. ఇక్కడి నుంచి మళ్ళీ రాముతో ట్రావెల్ చేయడం. ఆయన కెరీర్ బిగినింగ్ అయితే నాగార్జున గారికి ఇంకొక కెరీర్ టర్నింగ్ అది. అంటే నాగార్జున గారికి అప్పటికే ఉన్నాయి అనుకోండి. గీతాంజలి అంతకు ముందు రిలీజ్ అయినా ఉన్నాయి కదా. ఒకే సంవత్సరం రిలీజ్ అయింది, 89గా శివ గీతాంజలి వరుసగా రిలీజ్. అక్కడి నుంచి ఈ రాము గారితో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాం మా బ్యాచ్ అంతా. గుణశేఖర్ ఏమో హిందీ, కొంత హిందీ బ్యాచ్, తెలుగు బ్యాచ్, ఇట్లా అంతా ఇదంతా ఏమైపోయింది ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు జాలీగా అందరూ ఎంజాయ్ చేయటం కానీ అంటే ఫ్రీ అనమాట. ఇప్పుడు అంతకుముందు దసరా వస్తున్నారు డైరెక్టర్ గారు అనగానే చేతులు కట్టుకొని, హీరో గారు వస్తున్నారు చేతులు కట్టుకొని మనకు ఒక గురువులు ఉండేది. ఇదేమైపోయింది ఫ్రీ బర్డ్. ఇక ఆయనతో ట్రావెల్ చేస్తూ అన్నీ ఆయన ఫ్రీగా ఉండటం అనేది బాగా హాయిగా ఉంటుంది కదా. హాయిగా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మనం నేర్చుకుంటే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని నేర్చుకోవడానికి. ఇప్పుడు అంతే కదా, పంచి పైలిపోయిందంటే ఫస్ట్ టైం శివ టైంలో ఆడు నెక్కల్ డస్ట్తో కొడితే ఇక్కడి నుంచి ఇక్కడ పైలిపోతుంది. ఇండస్ట్రీ పరిచయం చేసింది నేనే, ఓహో ఇట్లా కూడా వేయచ్చు అని. ఆ తర్వాత రాత్రి సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, మరి అన్నమయ్య సినిమాలు ఇవన్నీ చేశానంటే రామదాస్ కానీ మన
అన్నమయ్య గెటప్ రాఘవేంద్ర గారు. అప్పుడు నాగార్జున గారి వయసు అంతా ఏంటి అంత 90 years. భయపడ్డారు కదా అసలు. భయపడ వైట్ అండ్ మొత్తం వైట్ వేసి మేకప్ విగ్గు విగ్గులేదు ఓన్ అదే కలరు కలర్. విగ్గు పెట్టలేదు అసలు, వాడలేదా అన్నమయ్యకి? ఫస్ట్ హాఫ్ లేదు విగ్గు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు పెట్టాల్సి వచ్చింది. అంటే అది ముందుకు లాగి మళ్ళీ అదే వస్తే బాగోదు, క్రాఫ్ట్ లాగా ఉండకూడదు కదా. అందుకని సెకండ్ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అదే దాన్ని మళ్ళీ క్లైమాక్స్లో చేయాల్సి వచ్చింది. ఆయనకి ఇప్పటికి కూడా విగ్గు పెట్టేది ఏం లేదు, అంతా ఓన్ ఎయిర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. అవును, ఆయనకు అవసరం లేదు కదా. ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే ఇలా కనిపించాలని వాడి విగ్గే పెట్టలా. కొన్ని ఏదో వస్తే హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, సాంగ్స్ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, అంటే హెయిర్ మీద హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు. అవును, కొన్ని సినిమాలు కదా, అల్లరి అల్లుడా అట్లాంటి ఆయన ఓన్ హెయిర్ అండి, ఎక్కడ దాకా పెంచుకున్నాడు అప్పుడు ఆయన పెట్టి. హలో బ్రదర్ లేదు లేదు ఎక్స్టెన్షన్ లేదు లేదు, ఆయనతో ఓన్ హెయిర్. సో ఆయనతో ట్రావెలింగ్ అనేది నాగార్జున గారికి ఎన్ని సంవత్సరాలు మీరు మీ జర్నీ? శివ దగ్గర నుంచి అండి అప్ టు మొన్న రగడ దాకా, సాయిబాబా దాకా, షిర్డీ సాయిబాబా దాకా. శివ దగ్గర నుంచి స్టార్ట్ షిర్డీ సాయిబాబా. 89 నుంచి ఆయనతో మొదలైంది జర్నీ. సో నాగార్జున గారితో అంటే ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు సో మర్చిపోలేని ఏదన్నా? మర్చిపోయిన సంగతి ఏమున్నాయండి, ప్రతి క్షణం మర్చిపోలేను. చెప్పడానికి ఏం లేదు, కానీ నన్ను అసలు ఒక మేకప్ మ్యాన్గా చూసేవాడు కాదు ఆయన. ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా అదే మర్చిపోలేను, అది బయటికి చెప్పలేను. అదంటే కుటుంబంలో మనిషిలాగా చూసి అవి బయటికి చెప్పే ఇది కాదండి. అది బయటికి చెప్పాలంటే చాలా ఉంటాయండి. కేవలం మేకప్ మ్యాన్ అంటే నెల జీతం ఇవ్వటం అంతటితో అట్లా కాకుండా వేరేగా ఇంకెట్లా ఉండేది? నేను ఏమడిగినా చేసేవాళ్ళు. మాకేదో జీతం, వీడి పనివాడు వీడికి జీతం ఇస్తున్నాము అట్లా లేదు. ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకునేవాళ్ళం కాదు. మాకు బాబే ఇచ్చేవాడు డబ్బులు సినిమాలకు, అంతేగాని ప్రొడ్యూసర్లు పేమెంట్ తీసుకుంటాం అది ఉండలేదు. మరి ఇప్పుడు ఆయన సినిమాలు కాకుండా వేరే సినిమాలకైనా ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకోము మేము. నేను తీసుకోవాలి ఎంత మట్టుకి. అవునా? నేననేది హీరో ఆయన కాకుండా వేరే సినిమాలు చేశారు కదా, వాటికైతే చీఫ్గా అయితే తీసుకోవాలి కదా. కుర్రోళ్ళు అసిస్టెంట్లకి ఇష్టం అవి మామూలే. ఆయన పర్సనల్గా ఆయన పర్సనల్ పేమెంట్స్ వేరే ఉంటాయి, ఆయన చేసినందుకు పర్సనల్గా. అంటే మీకు ఏదన్నా అవసరమైతే నువ్వు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు, అదేం అంతే. ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఉంటే తీసుకున్నాం. ఏంటి ఆ టైంలో మీకు ఏ లోటు ఫైనాన్షియల్ ఏ లోటు ఫైనాన్స్ లేదు. అది అబద్ధం మనం చెప్పకూడదు. అసలు బాగా చూసుకున్నాం, ఏది కావాలన్నా బ్రహ్మాండం. వాళ్ళ పిల్లలు ఇద్దరికి మేకప్ వేసారా? ఇద్దరికి ఆల్మోస్ట్ అందరికీ. ఒక సుప్రియ గారికి, సుమంత్ బాబు గారు తప్ప అందరికీ వేసారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆయన వేసారు. చైతన్యకి వేసారు. చైతన్యకి ఫస్ట్ ఎప్పుడు వేసారు? పూరి జగన్ ఫస్ట్ పూరి అనుకున్నాం, అప్పుడు మేకప్ టెస్ట్ చేసాము. తర్వాత దిల్రాజు గారి సినిమా జోష్, మా చోటా మాలిక్ ఏమో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, జోషే కదా. బడా మాలిక్ అంటా నేను. ఎవరిని? చైతన్యని. నేను చైతన్య బాబు అని పిలవను. వాళ్ళిద్దరు బడా మాలిక్ చోటా మాలిక్ అంటే నాకు ఇష్టం అంతాడు. బడా మాలిక్ చోటా మాలిక్ అంట. చోటా మాలిక్ అంటే అఖిల్ బాబు. అఖిల్కి ఏ సినిమాకి వేసారు? అదే మనం ఫస్ట్ చేసింది గెస్ట్ అపీరెన్స్. సో అట్లా ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ ఇద్దరు హీరోలకి ఫస్ట్ మేకప్ మీరే. సుశాంత్కి వేసారు. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ కానీ చౌదరి గారు ఇచ్చారనుకో, మన చౌదరి గారు ఆయన అందరూ కొత్త హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళు పెడతాడు. అప్పుడు రాగానే సెంటిమెంట్ చంద్ర ఉండాలి, చంద్ర వచ్చి వాళ్ళకి మేకప్ పెడితే నా సినిమా హిట్ అవుద్ది, వాళ్ళు పైకి వస్తారు. అట్లా చౌదరి చేసి రామ్ కళ్యాణ్ ఇద్దరు చేశాను. అట్లాగే హరికృష్ణకి కూడా సీతారామరాజు నాతోనే వేయించాడు. నాగార్జున గారి అది సీతారామరాజు ఉంది కదా, దానికి ఇలియాని ఏంటి, జెనీలి ఏంటి, భూమిక ఏంటి, అంటే వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ శ్రేయ ఏంటి అని. తర్వాత చాలామంది అండి, రామ్కి ఏంటి. నాగార్జున గారికి అంతకాలం చేశారు కదా, అంటే ఏ టైంలో మీరు ఇంకా ఆయన నుంచి బయటకు వచ్చారు? అంటే బయటకు వచ్చారు అనుకోవచ్చా, లేకపోతే బయటకు వచ్చాను అనుకున్నాం కాదండి, అది ఒక చిన్న మిస్లీడ్ అయిందండి. అది
మా మదర్కి ఒక చెప్పాను ఆల్రెడీ మొన్న కూడా ప్రభు దీంట్లో దాంట్లోనూ ఆవిడ ఏజ్ ఎక్కువైపోయి మనస్థిమితం ఉండేది కాదు మా మదర్కి అమ్మకి. సో అమ్మ నా దగ్గరే ఉండేది. సో ఆవిడకి ఏం చేయాలని నేను ఒకసారి తలుపులో బయటకు వచ్చేసి చాలా బీభత్సం చేస్తున్నప్పుడు ఇట్లా ఉండేది కాదు నాకు. కొద్దిగా మదర్ డిస్టర్బెన్స్గా ఉండేది. అక్కడేమో ఆయన మీద ఏం జరుగుద్దో ఏమి ఏక కూడా వాళ్ళని ఇచ్చేవాడు కాదు, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవాడు. సో ఏంటంటే అటు ఇటుగా నాకు ఏదో డిస్టర్బ్ అయ్యాను బాగా. అది నాకు ఎందుకు డిస్టర్బ్ అయింది తెలియదు. అంటే రెండు మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది ఇంట్లోనూ. ఇప్పుడు అలాంటి టైంలో నేను షిరిడి సాయిబాబాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళినప్పుడు రాత్రి ఒక 10 ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ చాలా సీరియస్ చేస్తుంది అది ఇది. ఈయన లేచి చెప్పడానికి లేదు అంటే దానికి మనం ఎలా ఉంటాం, మా 8:30 దాటిందో తెలుసు కదా. సరే కారు వేసుకుని ఆయన చెప్పకుండా వచ్చేసా అమ్మ కోసం. బాదామి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా చూసుకుంటా చేస్తూ ఉంటే అక్కడ ఆయనకి మిస్లీడ్ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత్రిపూట ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆయన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించాడు. ఆ గ్యాప్ కలవలేకపోయాను నేను ఇంకా ఆయనతో. అంత ర్యాంప్ మీరు అప్పుడు చెప్పబెట్టుకుంటూ వచ్చినప్పుడు మరి ఆయన ఎవరు చూసుకున్నారు? అది నా తప్పుగా మా ఇంకో కుర్రోడు ఉన్నట్టు పెట్టే వచ్చాను. బట్ అది మనం చేసిన తప్పుని ఆయనతో ఆ ర్యాంప్ మెయింటైన్ చేయలేకపోయాను. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. వచ్చింది, చేసిన తప్పు అని నాకు తెలుసు. అది నాకు ఉన్న సెంటిమెంట్ ఏంటంటే, సెంటిమెంట్ కూడా కాదు, నాకు ఏదన్నా ఇప్పుడు మనిషి చూస్తే చాలా రఫ్గా ఇట్లా ఉన్నాను అనుకుంటారు, కానీ చాలా సున్నితమైన ఇది. ఒక వ్యక్తితో కలవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నాకు పర్ఫెక్ట్ ఇది ఉంటేనే కలవగలుగుతాను. ఏమాత్రం తేడా వచ్చినా అటు ఇటు కలవలేను నేను, అంటే ఫ్రీగా ఉండలేను. అది భయం మరి న్యాచురల్గా నాకు అలా వచ్చేసి. సో ఆ గ్యాప్ మెయింటైన్ అయినప్పటికీ ఇవ్వలేకపోయా. ఆయనేమో నన్ను అనలేదు, కానీ నేనే ఇక లాభం లేదులే, మనం అంత ద్రోహం చేసినప్పుడు ద్రోహం చేశారని మీరు రియలైజ్ అయ్యి అంత ద్రోహం చేసే వ్యక్తిని మనం చేయటం కరెక్ట్ కాదని తప్పుకున్నా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు మీరే చెప్పారు ఆయనకి? నేను చెప్పాను. అంటే ఇంట్లో పరిస్థితులు మరి చెప్పలేదు ఆయనకి ఇది పరిస్థితి అని ఎందుకు చెప్పలేకపోయారు మీరు? అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కదా, అంటే మీ ఇంట్లో సంగతి ఆయనకి తెలియకుండా ఉండదు కదా? తెలుసు కానీ ఇంత స్ట్రగుల్ ఉందని తెలియలేదు. మీరు కూడా చెప్పలేదు. స్ట్రగుల్ ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాడు. బట్ ఆయన అనేది ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయడానికి రీజన్ కూడా, రాత్రి 10 బాదామి ఎక్కడ బాదామి అండి, నైట్ కారు వేసుకుని వచ్చేస్తే మధ్యలో యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? కొంత తెల్లారి ఆగానే వెళ్ళొచ్చు కదా. అతి మీరులో ఉన్నాం వెళ్ళిపోయామండి, ఇంకా అంతకంటే ఏం చెప్పాలి, రాత్రి వెళ్ళాం అంతే. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదా? ఇంకా నేను చెప్పలేదండి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అన్నాను కదా, ఫేస్ టు ఫేస్ నేను చూడలేకపోయాను అంతే. ఎందుకంటే ఆయన్ని నేను ఏదున్నా ధైర్యంగా ఎదిరించేవాడిని, మీ అందరూ తెలుసు. మా మీద చెప్పేసాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అది చెప్పలేకపోతున్నాను నేను, ఎందుకంటే మనసులో మీరు తప్పు చేశారనే ఫీలింగ్ ఉంది మీకు. సో ఆయన చెప్పలేకపోతున్నాను. అది కంటిన్యూ చేయటం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. మన మాధవం వస్తుంది చేస్తున్నప్పుడు కూడా ఇల్లు అడిగాను, సినిమా చేస్తున్నాను, జాగ్రత్త కొడుకు, బిజినెస్ చూసుకోయాను అన్నీ ఉంటాయి. నా అన్నిటికీ వస్తారు. బాబు వచ్చాడు, చైతన్య బాబు బడమాలికి వచ్చాడు, ఓపెనింగ్ చోటమాలికి వస్తాడు. ఇప్పటికీ అదేం ఉండదండి వాళ్ళకి, అదేం ఉండదు. సో నాగార్జున గారితో కలిసి పనిచేసినప్పుడు మీరు గమనించినటువంటి ఆయన అంటే ఆయన మంచితనం ఏంటి అసలు? అంతా తన